తుమ్మల చొరవతోనే మా రాజకీయ ప్రస్థానం, ఖమ్మం అభివృద్ధే మా లక్ష్యం. ఖమ్మం ఎంఎంఆర్ కన్వెన్షన్ హాలులో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ కార్పొరేటర్లు, మాజీ సుడా డైరెక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతోనే 10 సంవత్సరాల క్రితం తాము రాజకీయాల్లోకి వచ్చి కార్పొరేటర్లుగా గెలిచామని తెలిపారు. అప్పటి నుంచి ఖమ్మం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి, ఆర్థిక స్థిరత్వమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. సంక్షేమ పథకాలకు చట్టబద్ధమైన రక్షణ కల్పించి ప్రజలకు నేరుగా ప్రయోజనం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పనులకు సహకరిస్తూ ఖమ్మం జిల్లాను మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మాజీ సుడా డైరెక్టర్ ముక్తార్ షేక్, మాజీ కార్పొరేటర్లు మందడపు మనోహర్, చామకూరి వెంకటనారాయణ, మాడూరి ప్రసాద్, ఖమ్మం డీసీసీ వైస్ ప్రెసిడెంట్ పాలకుర్తి నాగేశ్వరరావు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు, అదేవిధంగా నా తోటి కార్పొరేటర్లకు అందరికీ కూడా నమస్కారం. గడిచిన 10 సంవత్సరాల్లో మొట్టమొదటిసారి 14వ డివిజన్గా ఉన్నటువంటి రోజున నేనుగా కార్పొరేటర్గా ఉంటుంది. ఆ తర్వాత 18వ డివిజన్ అయిన తర్వాత మా సతీమణి మందరపు లక్ష్మి గారు మొన్నటి వరకు బాధ్యతల్లో ఉన్నారు. ఈ గడిచిన 10 సంవత్సరాల్లో మొట్టమొదటిసారిగా గౌరవ మంత్రివర్యులు, ఈనాటి మంత్రివర్యులు ఎవరైతే ఉన్నారో తుమ్మల నాగేశ్వరరావు గారు, ఆనాడు మమ్మల్ని అందరినీ కూడా టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించి వారే ఆనాడు మాకు ఈ కార్పొరేటర్ పదవులు ఇవ్వడం జరిగింది. అభివృద్ధి అప్పటి నుంచి కూడా పరంపర కొనసాగుతూ వచ్చింది. నా డివిజన్లో ఆనాడు 14, ఈనాడు 18 కూడా అదే డివిజన్. కొంచెం చిన్న చిన్న తేలు మార్పులు జరిగినాయి తప్ప అదే డివిజను. ఆ డివిజన్లో దాదాపుగా అసలు ఏమీ అభివృద్ధి లేనటువంటి, మీకు కూడా చాలా మందికి తెలుసుంటుంది, ఆ ఏరియా వాళ్ళు ఉండుంటారు. ఏమీ ఒక 10 గజాలు కూడా రోడ్లు లేనటువంటి ఏరియాని గౌరవ తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈనాడు ఎక్కడా కూడా 1% కూడా సీసీ రోడ్ లేకుండా పూర్తి చేసుకోవటం జరిగింది. దానికి దాదాపుగా పోయిన పీరియడ్లో నేను 8 కోట్ల రూపాయలు పనిచేశాను. ఈ తర్వాత జరిగినటువంటి కాలక్రమేణా అజయ్ కుమార్ గారు కానివ్వండి, లేకపోతే మళ్ళీ తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చిన తర్వాత 100 కిలోమీటర్ల స్పీడ్గా, అంటే అర్థం చేసుకోవాలి మీరు, 17 కోట్ల రూపాయలు పనులు చేయడం జరిగింది నాటి వరకు. ఇప్పుడు కూడా 5 కోట్ల రూపాయలు మన బడ్జెట్లో ఇవ్వడం జరిగింది. అది ప్రపోజల్ నడుస్తూ ఉంది. అది కూడా అయిపోతే 17 కోట్ల రూపాయలు పూర్తి అవుతూ ఉంటాయి. అది బీటీ రోడ్లు కానివ్వండి, సీసీ రోడ్లు కానివ్వండి, ట్రైన్లు కానివ్వండి, ఏదైనా కూడా డివిజన్లో అడిగింది లేదనకుండా ఇచ్చినటువంటి మహానాయకుడు తుమ్మల నాగేశ్వరరావు గారు. వారికి ఈ సభాముఖంగా మీడియా సమక్షంలో ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియపరుస్తా ఉన్నాం. అంతేకాకుండా ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు మేనిఫెస్టోలో పెట్టిందో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఏదైతే ఉన్నదో దాన్ని కూడా మా డివిజన్ చాలా విశాలవంతమైంది. కాకపోతే ఇక్కడ లెక్కలు, గణాంకాలు కొంచెం తప్పించారనుకుంటున్నాను. కానీ నా డివిజన్లో ఏ ఒక్క సంవత్సరం కూడా 10కి తగ్గకుండా 20 కూడా షాదీ ముబారక్ ఇవ్వడం జరిగింది. కానీ ఆ లెక్కలు ఇక్కడ సక్రమంగా రాలేదు. అవి అటు ఇటు జరిగి ఉంటాయని నేను భావిస్తా ఉన్నా. ఏదైతేనేమి దాదాపుగా గడిచిన సంవత్సరంలో దాదాపు 17 కోట్ల రూపాయల చిల్లర చెక్కులు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇవ్వడం జరిగింది. ఈనాడు ఉన్నటువంటి పరిస్థితులలో బ్రహ్మాండమైనటువంటి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తుమ్మల నాగేశ్వరరావు గారు మాకు నిధులు ఇచ్చే దాంట్లో ఏమాత్రం కూడా అభివృద్ధి అనే దాన్ని ఎక్కడ చేయకుండా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ళు కూడా మాకు దాదాపుగా నా డివిజన్కి చాలా కాలకట్ట ప్రాంతం ఉన్నది. చాలా పేదలు ఉన్నారు, వాళ్ళకి ఇళ్ళు లేవు. వాళ్ళకి 80 ఏళ్ళ దాకా ఇచ్చారు, కానీ కొన్ని వనరులు కుదరక నీళ్లు కట్టలేకపోయాం. ఇప్పుడు దాదాపునే 25 నుంచి 30 ఇళ్ళు కట్టుకోవడం జరిగింది. రానున్న కొద్ది రోజుల్లోనే 100 ఇళ్ళు కూడా పూర్తి చేస్తామని చెప్పి, ఎందుకంటే దానికి మంత్రి గారు ఉన్నారు. నిన్న కూడా సుడా చైర్మన్ గారు వచ్చి మొత్తం పరిశీలన చేశారు. కలెక్టర్ గారికి కూడా వినతిపత్రం ఇచ్చాం, ఎంఆర్ఓ గారికి ఇచ్చాం. అది పట్టణ సర్వే వాళ్ళు కూడా సర్వే చేస్తూ ఉన్నారు. అవి 100 ఇళ్ళు కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముందుగా మీడియా మిత్రులకి, అలాగే నా తోటి సహోదరులు ప్లస్ మా పార్టీ నాయకులు, కార్పొరేటర్లకి అందరికీ నమస్కారం. నా డివిజన్లో కూడా బాగానే అభివృద్ధి ఉంది. 39వ డివిజన్ మాది. తర్వాత ఇరుకు సందుల వల్ల కొంచెం అభివృద్ధిని బాగా చేయలేకపోయాం, కానీ బాగా పర్లేదు, అంత బాగా చేశారు. లాస్ట్ టైం కూడా వారు మంత్రి గారు మాట ఇచ్చిన అన్ని కూడా ఇచ్చారు మాకు. అట్లాగే కళ్యాణ లక్ష్మి చెక్కులు, షాదీ ముబారక్ చెక్కులు కూడా వచ్చాయి. లాస్ట్ ఇయర్ 24-25లోనేమో 7 వచ్చాయి, 25-26లోనేమో 10 వచ్చాయి. మొత్తం కూడా 17 రావడం జరిగింది 2 సంవత్సరాల్లో.
అంతా అభివృద్ధి కూడా బాగా చూసుకున్నారు. మంత్రి గారు మాట ఇచ్చినట్లుగానే మాకు పనిచేసి పెడుతున్నారు కాబట్టి మంత్రి గారికి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఇక్కడికి ఇచ్చేసిన కార్పొరేటర్లకి, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. మన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నో సంక్షేమ పథకాలు మన రేవంత్ రెడ్డి గారి ద్వారా జరుగుతున్నాయి. మన ఖమ్మం నియోజకవర్గంలో తుమ్మల నాగేశ్వరరావు గారు మినిస్టర్ అయినాక ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతున్నది. ఎంతో మందికి సంక్షేమ పథకాలు ఇవ్వడం జరుగుతుంది. మన 21వ డివిజన్లో తుమ్మల నాగేశ్వరరావు గారి ద్వారా సాది ముబారక్ కన్యా లక్ష్మి కింద 2023 నుంచి 24 వరకు 43 మందికి చెక్కులు ఇవ్వడం జరిగినది. అదేవిధంగా 2025 నుంచి 26 వరకు 37 మందికి చెక్కులు ఇవ్వడం జరిగింది. ఇందిరమ్మ ఇల్లు 29 మందికి ఇల్లు కట్టియడం జరిగినది. అదేవిధంగా టాటా షోరూమ్ 21వ డివిజన్లో మమతా రోడ్ నుంచి సత్య మెడికల్ షాప్ వరకు ఒకప్పుడు రోడ్డు చాలా ఇబ్బంది ఉండి ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. అది డబల్ రోడ్డు చేయడం జరిగింది. ఇట్లా 21వ డివిజన్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తుమ్మల నాగేశ్వరరావు గారి ద్వారా చేయడం జరిగింది. ఎంతో మందికి సంక్షేమ పథకాలు ఇప్పించడం జరిగింది. ఇది ఒక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా 21వ డివిజన్లో ఎంతో మందికి న్యాయం జరిగిందని తెలియపరుస్తూ మీడియా మిత్రులకి, ఇక్కడికి చేసిన లీడర్లకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. మీడియా మిత్రులకి, నా తోటి కార్పొరేటర్లకి అందరికీ నమస్కారం. 19th డివిజన్లో ఏదైతే ఉందో తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చినాక నాకు 4 కోట్ల బడ్జెట్ ఇవ్వడం జరిగింది. తర్వాత కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చేసి 32 చెక్కులు, ఈ 3 సంవత్సరాల 32 చెక్కులు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వడం జరిగింది. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు వచ్చేసి ఈ 3 సంవత్సరాల్లో ఒక 50 చెక్కులు సుమారుగా సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో డెవలప్మెంట్ అన్నది ఎక్కడ కూడా కుంటిపడకుండా ఇచ్చిన హామీల ప్రకారంగా అన్నీ కూడా ఒకటే అరా తప్పనిచ్చి కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినాక చేయటం జరిగింది. తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రివర్యులు ఏ డివిజన్ అయితే డెవలప్మెంట్ కాలేదో ఆ డివిజన్ని, ఇలేన ప్రాంతంలో ఉన్న డివిజన్ని ఖచ్చితంగా కూడా డెవలప్మెంట్ చేస్తానని చెప్పేసి ఆ రోజులల్లో ఎలక్షన్లో మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారంగా ఏదైతే కొత్తగూడెం అల్లీపురం నుంచి ముస్తాఫనగర్ కూడా 4 లైన్ల రోడ్డు కూడా మేము అడిగాము, ఖచ్చితంగా చేసి పెడతానని మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారంగా ఆ మహానుభావుడు ఖచ్చితంగా ఆ రోడ్డును కూడా శాంక్షన్ చేపించేసి బ్రహ్మాండంగా 4 లైన్ల రోడ్డుని శాంక్షన్ చేశాడు. ఇంతకాడికి ఎక్కువ డెవలప్మెంట్ ఎక్కడ జరిగింది మీరున్న కాలంలో? డివిజన్కి ఎంత బడ్జెట్ ఇచ్చారు? ఇవాళ ఎంత బడ్జెట్ తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ తుమ్మల నాగేశ్వరరావు గారు, రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎంత బడ్జెట్ తీసుకొచ్చి ఇవ్వటం జరుగుతుంది కూడా మీరందరూ కూడా గమనించాలి. ఏదున్నా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం, రైతుల దగ్గర నుంచి ఏదున్నా కూడా అన్ని రకాలుగా మాట ఇచ్చిన ప్రకారంగా మనకి మొన్న కూడా మీరు చూశారు. రైతులు ధాన్యం కూడా ఒక వడ్ల గింజ కూడా రోడ్డు మీద లేకుండా అన్ని కొనుగోలు చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత రైతులకు ఇచ్చిన డబ్బులు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున కొంతమంది ఏం చెప్పారు, ప్రచారం చేశారు. 2 ఎకరానికి వేసి కాంగ్రెస్ పార్టీ మబ్బు పెట్టిద్దని చెప్పారు. నిలబడి మొన్న డబ్బులు రైతులు ఖాతాలలో ఎక్కడ ఎకరాలు చూడకుండా కంప్లీట్ చేసిన, ఇంతకాడికి ఎక్కువ ఇంకా ఏమి మనకి కావాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం మీ అందరికీ నమస్కారం పెట్టి సెలవు తీసుకుంటున్నాను.